మ్యారేజ్ అయ్యాక కూడా నువ్వు నీ పేరెంట్స్తో ప్రతిదీ షేర్ చేసుకోవడం నీకు కరెక్ట్ అనిపిస్తుందేమో, కానీ అది నీ స్పౌస్తో బాండ్ వీక్ చేస్తుంది. ఎందుకో చెప్తా. పేరెంట్స్ అంటే ఎవరికైనా ఒక ఎమోషన్. మీరు గమనిస్తే ఎక్కువ మంది కపుల్స్ గొడవ పడేది పేరెంట్స్ వల్లే. మీ అమ్మ అట్లా అన్నది, మీ నాన్న ఇట్లా చేసిండని. దానికి తోడు ఇంకొంతమంది అయితే గొడవ పడిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్నతో షేర్ చేసుకుంటారు. ఇట్లా చేయడం వల్ల నీకు నీ పార్ట్నర్కి డిస్టెన్స్ పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు నీ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు చెప్పే సొల్యూషన్కి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. పేరెంట్స్ ఎప్పుడైనా మంచిగా కోరుకుంటారు, నేను కాదనట్లేదు. బట్ రిమెంబర్, బోత్ జనరేషన్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు వర్క్ అవ్వకపోవచ్చు. ఇలా షేర్ చేసుకోవడం వల్ల నీ పార్ట్నర్ నిన్నే కాదు, నీ పేరెంట్స్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నీ రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అంటే అవసరం లేని వాటిల్లో అవుట్ సైడర్స్ని ఇన్వాల్వ్ చేయకు, ఎస్పెషల్లీ పేరెంట్స్. సో పేరెంట్స్తో ఏం షేర్ చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు. మీ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోండి, మీ సక్సెస్ షేర్ చేసుకోండి. అంతేకాని మీ మధ్యలో డిస్టెన్స్ పెంచే ఏ ఇష్యూ అయినా షేర్ చేసుకోవడం అవాయిడ్ చేయండి. షేర్ దిస్ టు యువర్ పార్ట్నర్ అండ్ ఒక రూల్ పెట్టుకోండి, ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరిగినా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాలి అని. దెన్ సీ ద చేంజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఒక మొగోడిగా తన ఫ్యామిలీ, బిజినెస్ అండ్ ఫైనాన్సెస్ ఎట్లా మాస్టర్ చేయాలో చెప్తాను. ఫాలో.